శైలేష్, నిజం చెప్పు, నాకిప్పుడే తెలియాలి. నీకు అసలు ఎంతమంది ఎక్స్ రా? ఇప్పటి వరకు అందులో ఎంతమంది ఉన్నారు? అయ్యో నా ముద్దుల కావ్య, ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే శైలేష? చాలా మంది ఉన్నారే బాబు. ఆ శైలేష్ ఇంకెవడో బాయిలర్ కోడి. నేను నీ శైలేషే. అంటే జితిన్ ఎందుకు నీ పేరు చెప్పాడు? ఆ ముఖం వాడిని అడగవే. అదంతా నాకెలా తెలుసు? సరే వదిలే, నాకిప్పుడే తెలియాలి అసలు నీకు ఎంతమంది ఎక్స్ ఉన్నారు. అది 1 2 3 30. అదంతా ఎందుకు, ప్రస్తుతానికి నువ్వే నెక్స్ట్ వైఫ్. నీ ఓవర్ యాక్షన్ ఆపరా. మరైతే కుట్టనన్న ఎందుకు అలా చూశారు? ఈ మొక్క వెళ్ళి వాడిని అడగవే, వెళ్ళి అడుగుపో. It was just casual relationship, Meenu Bujji. It was just a casual relationship, Meenu Kutti. ఊరికే మాట్లాడుకో. నీకు కూడా చాలా ఉండేవి కదా. చాలానా? ఒకే ఒకటి, అది కూడా నీతో నేను చెప్పేశాను. నేనేమన్నా దాచానా? లేదు కదా. కానీ అది ఏ లెవెల్లో తెలియదు కదా. అది ఎలాంటి లెవెల్లో నేను నీతో చెప్పేశాను. నేను నీ దగ్గర నుంచి ఏది దాచింది లేదు, కానీ నువ్వెందుకు నా దగ్గర దాచావు? నీలాగా నాకు మొత్తం అన్ని గుర్తుండవు, నేను మర్చిపోయాను. ఓహో, ఇది చాలా ఈజీ కదా, ఈజీగా చెప్పేస్తావులే. అది మాత్రమే కాదు, తను ఇక్కడ ఉందని తెలిసే కదా నువ్వు ఇల్లు కొన్నావు. అది నాకు బాగా తెలుసు. ఇటు చూడు, ఈ ఇంటిని చూసింది నేను మాత్రమే కాదు, నీకు కూడా నచ్చింది కదా. నీకు నచ్చింది ఇల్లే కాదు, వాడు కూడా అని నాకెలా తెలుసే? ఆహా, నీకు సంతోషమేలే, తనతో ఎంతసేపు మాట్లాడుకోవచ్చు కదా. ఇంకా మాట్లాడడానికి ఏముంటుందా? నీకు టీ కావాలంటే నువ్వే వేసుకో, కానీ పాలు లేవు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఫ్రూట్స్ ఉన్నాయి, కావాలంటే తిను. మరి నువ్వు కాఫీ తాగేవా? హో, నా పని పూర్తయింది. తాగపోతే కొంచెం తాగేసలవే. అయ్యో, వెళ్ళిపోయింది. బాయ్. హో, తొందరగా భోజనం చేయి. నాకు తెలుసు, నేను తింటాను. నేను అప్రూవింగ్ ఇచ్చేసి తొందరగా వచ్చేస్తాను. ఏం అక్కర్లేదులే. ఎప్పుడవుతుందో. వెళ్ళిపోయాడా? ఓ, తలుపు పోయలేదు. నేను వెంటనే మొత్తం ఫినిష్ చేయాలి, లేదంటే సంకనైపోతాను. చూస్తూ ఉంటావే, ఈరోజు నువ్వు అయిపోయావు. నిన్ను అసలు వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నేను త్వరగా వస్తాను. నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను. వచ్చేసిందా? ఎక్కడికి వచ్చింది? ఇదా నిన్ను వైఫ్ అకౌంట్లు దాక్కున్నావు, నీకు సిగ్గుగా లేదు? ఓహో, నీ హస్బెండ్ అకౌంట్ వాడి నాతో మాట్లాడు అని నేను చెప్పానా? అవునురా, చేస్తాను, అదే నా రైట్స్. హో, నేను మర్చిపోయానులే, తమరు ఫెమినిస్ట్ కదా, ఇంకా నువ్వు మారలేదా? ఏ
లేదు, నువ్వు నన్ను చీట్ చేసి తన వెనకాల వెళ్ళినోడివే కదా, ఖచ్చితంగా తనని కూడా చీట్ చేసి పెళ్లి చేసుకొని ఉంటావు. అంతేనా, లేకపోతే నీ లైఫ్ లో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయా? బాబోయ్, నీతో మాట్లాడడం దండగే. హే, మర్యాదగా మాట్లాడు. ఎదవ అనుమానం నువ్వు. పాపం ఆ మహానుభావుడు ఎలా నిన్ను భరిస్తున్నాడో ఏంటో. అయ్యో బాబోయ్, వాడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నీలాంటి చీటర్ ఏం కాదులే. అందుకే తన ఎక్స్ ఎక్కడుందో వెతికి మరి ఇక్కడికొచ్చి కాపురం పెట్టాడా? ఇది ఒక కోఇన్సిడెన్స్ మ్యాన్. కాన్ఫరెన్స్ ఏంటి? అరే కాన్ఫరెన్స్ కాదురా, కోఇన్సిడెన్స్. ఓహో, ఆ మాత్రం ఇంగ్లీషు మాకు తెలుసులే. ఏంటి? నీ మాటలన్నీ నీ భార్యతో పెట్టుకో, నా దగ్గర కాదు. దాని గురించి మాట్లాడే హక్కు నీకు లేదే. అయ్యో, నువ్వు మాట్లాడేదంతా వింటుంటే నాకు పిచ్చి పడుతుంది. హ, ఇదంతా నన్ను నమ్మమంటావా? ఇన్స్టాగ్రామ్ ని హ్యాక్ చేస్తున్నావు, నీకు సిగ్గుగా లేదు? అందుకు కావాల్సిన రైట్స్ నా దగ్గర ఉన్నాయి, అర్థమైందా? జితిన్, మీరు షిఫ్ట్ అవ్వండి. ఎందుకు? నేను సొంత ఇంట్లో ఉన్నాను, అద్దెకుంటుంది, మీరు కావాలంటే మారండి. కానీ మేము మీకన్నా ముందే అక్కడ ఉంటున్నాం. అయ్యే, ఏంటిది చిన్నపిల్లలాగా గ్రో అప్ కావ్య. ఇలా చూడు జితిన్, మెల్లగా, ఇది పబ్లిక్ ప్లేస్. ఇదేమీ నీ ఇల్లు కాదు. నీ టాక్సిసిటీని నువ్వు వెళ్ళి నీ హస్బెండ్ దగ్గర చూపించు, సరేనా? వాడుకు ముత్యం లాగా నీలాగా వాడేమి చీటర్ కాదు తెలుసా? అనవసరమైన కారణాలతో నువ్వు వదిలినా కూడా బంగారు లాంటి మొగుడు నాకు దొరికాడు. బంగారం అంట బంగారం, తొక్కలో బంగారం. నువ్వు మీ నాన్నకి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పేగా నన్ను మోసం చేసావు. నాన్న గురించి మాట్లాడితే ఏం చేస్తావు? సై, నీ క్యూట్నెస్ చూపించే కదా నన్ను వల్ల వేసుకున్నావు. పొసెసివ్నెస్ అనే పేరుతోటి నా మైండ్ లో ఉన్న పీస్ ని తొలగించిన దానివే కదా నువ్వు. ఏరా జితిన్, నీకు పొసెసివ్నెస్ స్పెల్లింగ్ అన్నా తెలుసా? నేను ఒక బ్యాంక్ మేనేజర్. నీలాగా నర్సరీ పిల్లలకి పాఠాలు నేర్పించే ఆ అమ్మని కాదు. నా ప్రొఫెషన్ తప్పు అంటున్నావా నిన్ను? అమ్మా దేవుడా, దీన్ని వస్తున్నా. ఆగవే, వస్తే ఆగవే. ఇప్పటి వరకు నా కావ్యాన్ని నన్ను కొట్టలేదు, నువ్వెవతావు నన్ను కొట్టడానికి? పొర ఏదో. అయ్యో, ఏ ఉసే, నీతోనే మాట్లాడుతున్నా. అన్న ఆపండి 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 అన్న. అడ్డగాడిదలో అడ్డొచ్చి ఆపుతావేంటి? లోపల మనిషి ఉన్నాడు. అయ్యో ఇది అయ్యో, నేను బుజ్జి